హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తి టాక్స్. ఈరోజు వరమహాలక్ష్మి వ్రతం సందర్భంగా మనం పూజ ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అందరికీ వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ పూజలో అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి, ఏమేమి నైవేద్యాలు పెట్టాలి అనేవి డీటెయిల్డ్గా చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం కొబ్బరి బోండాన్ని పసుపు కుంకుమలతో అమ్మవారి ముఖాన్ని అందంగా ఎలా తీర్చిదిద్దుకున్నామో, ఎంతో భక్తి భావంతో మనం కొబ్బరి బోండాన్ని అమ్మవారి రూపంలోకి అలంకరిస్తున్నాం. ఈ అలంకరణ పూర్తిగా కాగానే అమ్మవారి దివ్య రూపం ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. అమ్మ చేతుల మీదుగా కంకణం కట్టుకోవడం అంటే అది కేవలం ఒక దారం మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన సంకల్పం. మా ఇంట్లో ఉన్న నారాయణ స్వామి అమ్మవారి విగ్రహాలకు అభిషేకం ఎలా చేస్తామో చెప్తా. మొదటిగా విగ్రహాలను నీటితో శుభ్రం చేస్తాం. ఆ తరువాత పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె మరియు దాళింబ, ద్రాక్షి, అరటిపండుతో స్వామివారు మరియు అమ్మవారిని అభిషేకం చేస్తాం. ఇప్పుడు అభిషేకం చేసిన విగ్రహానికి పూలతో అలంకరించాను. ఇక ప్రసాదం కోసం పులిహోర, తీయని బియ్యం పాయసం, అలాగే చల్లని పానకం సిద్ధం చేసి అమ్మవారికి నివేదించాను. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోపహం, దీపం సాధ్యతే సర్వం, దీపం నమోస్తుతే. శుభం భవతు కళ్యాణి, ఆరోగ్యం ధన సంపదం, మమ శత్రు వినాశాయ, సాయం జ్యోతిర్నమోస్తుతే. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓంశ్వరై నమః. ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి సమాప్తం. పూజ తరువాత అమ్మా నాన్న ఇద్దరు భక్తితో అమ్మవారికి దండం పెట్టుకున్నారు. కుటుంబం అంతా సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. తర్వాత లలితా సహస్రనామం చదవడంలో ఉన్న ప్రశాంతతను ఈ చిన్న క్లిప్ ద్వారా అనుభూతి చెందండి. పూజ తరువాత మా అమ్మ, మా పెద్దమ్మ, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్లారు. అక్కడ పసుపు, కుంకుమం, తాంబూలం తీసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చారు. మా ఇంటికి ముత్తైదులు, అతిథులు వచ్చారు. అందరం కలిసి సంప్రదాయం ప్రకారం తాంబూలం, పసుపు, కుంకుమం ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నాం.
అనుకోకుండా అతిథులు వచ్చారు. చాలా ఆనందంగా వారిని ఆహ్వానించి తాంబూలం ప్రసాదం ఇచ్చి సత్కరించాము. పూజలు ప్రార్థనలు పూర్తయ్యాక అమ్మవారికి ఎర్ర నీళ్లతో దృష్టి తీసి ఆ నీటిని వాకిళ్ల ముందు చేయడం జరిగింది. ఈ సంప్రదాయంతో ఈ పవిత్రమైన కార్యక్రమం పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు ఇక సెలవు. లవ్ యూ ఆల్.